కడప జిల్లాలోని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేసి షెడ్యూల్ ఎంప్లాయీస్ కి వేతనాలు సవరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ డిమాండ్ చేశారు. ఈ నెల 30న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ఆందోళనను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి వెంకట సుబ్బయ్య ఇతర నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని మినిమం 26,000 వేతనం కొరకు అసంఘటిత రంగ కార్మికుల్లో పరిశ్రమల్లో రీషెడ్యూల్ చేయాలని చెప్పి 30వ తేదీ పెద్ద ఎత్తున అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే కడప జిల్లా కడప కలెక్టరేట్ వద్ద సిఐటి ఆధ్వర్యంలో ఆందోళనకు జిల్లాలోని కార్మిక వర్గం తరలి రావాలని చెప్పి సిఐటిగా పిలుపునిస్తూ ఉన్నాం. అదే తరుణంలో 31వ తేదీ స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, ఆశాలు, వివిఓలు, మధ్యాహ్న భోజన కార్మికులు కూడా వేతనాల పెంపు కోసం కదిలి రావాలని చెప్పి సిఐటిగా పిలిపిస్తాం. రెండోది, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాలుగా పారిశ్రామిక రంగంలో కానీ లేకపోతే కార్మిక వర్గంలో కానీ అంటే రీషెడ్యూల్ చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వేతనాలు పెంచాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది, కలెక్టర్ గారు కూడా మినిమం కార్పొరేషన్ లాంటి స్థాయిలో మినిమం 21,000 దాటి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి లేబర్ డిపార్ట్మెంట్కు సూచన చేయడం జరిగింది. ఇది ఎక్కడా అమలయ్యే పరిస్థితి లేదు. జిల్లాలో సిరిడి సాయి కానీ లేకపోతే డిక్షన్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఇతర సంస్థలలో పనిచేసే వాళ్లకు ఏ ఒక్కరికి కూడా మినిమం వేజ్ ఇచ్చే పరిస్థితి లేదు. అట్లాగే ఆప్కాస్, విద్యుత్తు, విఆర్ఏ లేకపోతే మున్సిపల్ విద్యా వైద్య రంగంలో పనిచేసే హాస్పిటల్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి కావచ్చు, ఏ ఒక్కరికి కూడా కనీస వేతనం అమలు కావడం లేదు. లేకపోతే యూనివర్సిటీస్ అదే పరిస్థితి. యూనివర్సిటీస్లో కూడా 12,000, 13,000 ఎవరికి మించి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పంజాబ్, హర్యానాలో ఏ విధంగా అయితే పర్మనెంట్ చేశారో అదే స్థాయిలో ఈ రాష్ట్రంలో కూడా కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అసంఘటిత రంగ కార్మికులు, ఆటో, అమాలి, తోపుడు, బిల్డింగ్ ఇట్లాంటి కార్మికులకు సమగ్రమైనటువంటి ఏ చట్టం లేదు. వాళ్ళు పని చేసుకుంటే తినాలి, లేకుంటే లేదు. కానీ ప్రభుత్వం ఆదుకుండే పరిస్థితి ఈరోజు లేదు. వీటన్నిటినీ మేము దృష్టిలో పెట్టుకొని మినిమం వేజెస్ ఇవ్వాలి 26,000. అందరినీ ఆప్కాస్ ఆర్ కాంట్రాక్ట్ వర్కర్లను అందరినీ పర్మనెంట్ చేయాలనే డిమాండ్ మీద ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ముఖ్యంగా పెట్రోల్ బంకులు, హోటళ్ళు, షాపింగ్ మాల్స్, లేకపోతే సినిమా హాళ్ళు, లేకపోతే ఇతర ఆర్టీసీ లాంటి సంస్థలలో, రైల్వే లాంటి సంస్థలో కార్మిక వర్గానికి మినిమం వేజ్ కోసం పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ఈ ఆందోళన కదిలి రావాలని చెప్పి సిఐటిగా మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.